బాలీవుడ్ మేకర్స్ సౌత్ డైరెక్టర్స్ వైపే చూస్తున్నారు. ముఖ్యంగా మన సినిమాలు నార్త్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తూ ఉండడంతో దక్షిణాది దర్శకుల డేట్స్ కోసం పోటీ పడుతున్నారు నార్త్ నిర్మాతలు. ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వకపోయినా దర్శకుల డేట్స్ లాక్ చేసి పెట్టుకుంటున్నారు. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఎమోషనల్ వార్ డ్రామా అమరన్. ఈ సినిమాతో రాజ్ కుమార్ పెరియాసామి దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న రాజ్ కుమార్ కు బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తోంది. టీ సిరీస్ బ్యానర్లో హిందీ సినిమా చేయడానికి రాజ్ కుమార్ ఓకే చెప్పారన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సౌత్ దర్శకులు నార్త్ లో సినిమాలు చేయడం అన్నది ఎప్పటినుంచో ఉన్నా ఈ మధ్య కాలంలో ఆ డిమాండ్ మరింతగా పెరిగింది. ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుల కోసం బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ లిస్టులో చేరారు. సన్నీ డియోల్ హీరోగా జాట్ సినిమా రూపొందిస్తున్నారు గోపీచంద్. కాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కూడా బాలీవుడ్ లో బజ్ క్రియేట్ చేస్తున్నారు. జవాన్ సినిమాతో లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అట్లీ నార్త్ లో నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా అట్లీ సినిమా ఉండబోతోందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేస్తున్న సినిమా కూడా సౌత్ డైరెక్టర్తోనే. గజనీ, హాలిడే, అకీరా లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమైన మురుగదాస్తో సికందర్ సినిమా చేస్తున్నారు సల్మాన్. వరుస ఫెయిల్యూర్స్ నుంచి బయటపడేందుకు సౌత్ డైరెక్టర్ సాయం తీసుకుంటున్నారు భాయ్జాన్.